ఆ సూర్య భగవానుడు శ్రీమన్నారాయణుడు ఆ 7 అశ్వాల పైన అనగా 7 గుర్రాల పైన తన యొక్క రథం పైన ఆ సూర్యుని యొక్క దర్శనం యావత్ ప్రపంచానికి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినం ఏదైతే ఉందో రథసప్తమి. ఈ రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. మనం అనుకున్నాం కదా, ఓం భాస్కరాయ విద్మహే మహాదితికరాయ ధీమహి తన్నో ఆదిత్యం ప్రచోదయాత్. అనగా ఆ భాస్కరుడు శ్రీమన్ సూర్యనారాయణ స్వామి 7 అశ్వాల పైన అనగా 7 గుర్రాల పైన ఈ సృష్టికి దర్శనం ఇవ్వడానికి వచ్చినటువంటి పవిత్ర దినం ఏదైతే ఉందో దాన్నే మనం రథసప్తమి అంటారు. ఈ మాఘమాసంలో పవిత్రమైనటువంటి దినాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఓం మిత్రాయ నమో నమః. మనకు 33 కోట్ల దేవతలు అంటారు, అనేకమైనటువంటి అవతార పురుషులు ఉన్నారు. వారిలోకెల్లా ఓం మిత్రాయ నమో నమః అన్నటువంటి నామం ఎవరికీ లేదు. కేవలం సూర్య భగవానునికి మాత్రమే ఓం మిత్రాయ నమో నమః అంటారు. అనగా సూర్యుడికి మాత్రమే మిత్రుడు. అనగా నిస్వార్థంగా మన ఇంటి ఎదుట వచ్చేసి మనకు దర్శనమిచ్చినటువంటి వేడినిచ్చినటువంటి వారెవడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీ సూర్యనారాయణమూర్తి అంటారు. కావున నారాయణ సూర్యనారాయణ, నారాయణ సూర్యనారాయణ అంటారు. ఈ నారాయణ అన్నటువంటి పదం కూడా కేవలం సూర్యుడికి మాత్రమే వస్తుంది, ఇతర దేవతలకు ఎవరికి కూడా రాదు. నారాయణ శ్రీమన్నారాయణ సూర్యాయ నమో నమః. ఆ సూర్యుడికి మాత్రమే వచ్చినటువంటి ఇదైతే ఉందో అనగా బసంత పంచమి, రెండోది రథసప్తమి. అందుకే ఈనాటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 వాహనాలు ఒకటే రోజు ప్రజలందరికీ కూడా దర్శనం ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినం ఏదైతే ఉందో ఈరోజు రథసప్తమి. అనగా శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే వెంకటేశ్వర స్వామి. కలియుగ పురుషులైనటువంటి కలియుగ దేవుడైనటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఒకటే రోజు 7 వాహనాల పైన స్వామివారి యొక్క దర్శనం మాత్రం కలిగినటువంటి పవిత్రమైనటువంటి దినం ఏదైతే ఉందో ఇది రథసప్తమి. అనగా బ్రహ్మోత్సవాలు జరిగినా కానివ్వండి నిత్యం 2 వాహనాలపైనే స్వామివారి యొక్క దర్శన సౌభాగ్యం కలుగుతుంది. కానివ్వండి ఒకటే రోజు 7 వాహనాలపైన స్వామివారి యొక్క దర్శన సౌభాగ్యం కలుగుతుందంటే ఆ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు, ఆ వెంకటేశ్వర స్వామి శ్రీ సూర్యనారాయణుడు. అందువలన ఒకటే రోజు రథసప్తమి. సప్తమి అనగా 7 వాహనాలపైన అంటే 7 వాహనాలపైన దర్శనం ఇచ్చినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వాహనాల కూడా మనం తెలుసుకుందాం. చంద్రవాహనం, చంద్రప్రభా వాహనం, సూర్యప్రభా వాహనం, హనుమద్వాహనం, ఇలాంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అనగా ఉదయం 4 వాహనాలపైన సాయంత్రం 3 వాహనాలపైన స్వామివారి యొక్క దర్శన సౌభాగ్యం భక్తులకు కిలకిలలాడినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఈ కలియుగ భగవంతుడు ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఒకటే రోజు ఆ నిలబడి మనం ఆ స్వామివారికి దర్శనం చేసుకున్నటువంటి సౌభాగ్యం కలుగుతుంది ఈ రథసప్తమి రోజు.